నెగిటివ్ ప్లేస్ యాక్చువల్ నేను పుట్టింది గుంటూరు. నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చదువుకుంటూ ఇక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. 76 నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గరే ఉన్నాను నేను. అప్పటి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళలేదు. అమ్మవారి దగ్గరే అంటే ఇక్కడ పూర్వం ఇక్కడ చీకటి కోనేరు అని ఒకటి ఉండేది. అమ్మవారికి చాలా ప్రసిద్ధి చెందిన చీకటి కోనేరు. ఇప్పుడు లేదండి? ఇప్పుడు లేదు. ఆ చీకటి కోనేరులో అమ్మవారు బాలా రూపంలో సంచరించేదని అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. మాకేంటి చిన్నప్పుడు నిజంగా అమ్మవారికి అనిపిస్తుందా అనేటువంటి ఇదిలో ఆ చీకటి కోనేరులో అటు పైన నవదుర్గలు ఉంటాయి. చింతామణి దుర్గ అని అమ్మవారు చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారు ఇప్పటికీ ఉంటుంది. అవన్నీ ఇప్పుడు అక్కడ భవానీ మండపం అంతా కొట్టేసిన తర్వాత ఇప్పుడు అందరికి కనిపిస్తుంది. వెళ్ళే వాళ్ళకి ఘాట్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కనిపిస్తుంది. ఆ అమ్మవారి దగ్గర మేము అక్కడే ఉండేవాళ్ళం. అక్కడ ఆడుకుంటూ ఆ కోనేరులో స్నానం చేసి, అలాగే ఒక విష్ణుకుండం అని ఒకటి ఉండేది. విష్ణుకుండం అంటే అమ్మవారి ఆ చీకటి కోనేరుకి అమ్మవారి గుడికి కరెక్ట్గా బ్యాక్ సైడ్ అక్కడ శ్రీ మహావిష్ణువు నాభిలోంచి బ్రహ్మ వచ్చి చాలా అద్భుతమైన శిల్పం. అలా పూర్వం అంటే ఇక్కడ కొన్ని సినిమాలు కూడా తీశారు అప్పట్లో. ఆ సినిమాల్లో కూడా కనిపిస్తుంది అమ్మవారు, పాత సినిమాల్లో కనిపిస్తుంది. అది చాలా చిన్న దేవాలయంగా ఉండేది మనకి. అమ్మవారి దేవాలయం అంటే అప్పుడు ఉదయం 6 గంటలకు తెరిచేవారు, 11 గంటలకి నివేదన పెట్టి తలుపులు వేసేసేవాళ్ళు, మళ్ళీ 3 గంటలకు తెరిచేవారు. 7:30 కల్లా ఏమి ఉండేది కాదు అప్పుడు. తర్వాత అలా క్రమేణా మేము అక్కడ తిరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా ఏదో గజ్జల సౌండ్ వస్తూ అమ్మవారు ఇక్కడ సంచరిస్తున్నట్టుగా మాకు అనిపించేది. చాలామందికి ఈ అనుభవాలు ఉన్నాయి ఇక్కడ గుడి మీద ఉన్న వాళ్ళకి. నాకు కూడా అటువంటి అనుభవాలు ఉన్నది. చిన్నతనం నుంచి మేము కూడా ఇక్కడ పాత వంటశాల ఉండేది అమ్మవారికి. ఆ అమ్మవారికి అక్కడి నుంచి నివేదన తీసుకురావడం, ఆ వంటశాల నుంచి అలా పనిచేసేవాళ్ళం. మేమే పులిహార లడ్డు మేమే కట్టేవాళ్ళం. అప్పుడు ప్రత్యేకంగా అంత వ్యవస్థ కూడా లేదు ఇక్కడ. ఆ పులిహార మేమే తయారు చేసేవాళ్ళం, లడ్డు మేమే తయారు చేసేవాళ్ళం. తర్వాత 79లో కొత్తగా ఈ అయ్యప్పలు నల్ల డ్రెస్ వేసుకొని వస్తున్నారు. అప్పుడే మా గుడికి దర్శనానికి వచ్చారు. ఇప్పుడు రాచకొండ కామేశ్వర స్వామి అని మా బ్రదరు, అతను చూసి నల్లబట్టలు ఏదో వేసుకుంటున్నారు, మనం కూడా అమ్మవారికి ఏదైనా పెడితే బాగుంటుంది ఇలాగా అని చెప్పి ఆయన ఏం చేశాడు, ఒక వర్కౌట్ చేశాడు. అమ్మవారి గురించి బాగా చదివి అసలు అమ్మవారు అంటే ఏంటనే దాని విషయంలో తను దేవి భావత అక్కడ తీసుకొని భవానీ దీక్ష పెడితే ఎలా ఉంటుంది అని తను అనుకున్నాడు. సరే మా అందరితోటి చర్చించారు. అప్పుడు అందరు చర్చించి కాంచి పరమాచార్య వారి దగ్గరికి ఇక్కడ లింగమట్ల రామకృష్ణ శర్మ గారని ప్రధాన అర్చకుడు. అప్పుడు వంశవారింపర ఉండేది. అప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు వంశపారంపర్య అర్చకులు లింగమట్ల రామకృష్ణ గారని ఆయన పరమాచార్య వారితో, కాంచి పరమాచార్య వారితో రెగ్యులర్గా వెళ్ళి ఆయనతోటి చర్చ చేస్తుండేవారు. ఆయన ఏం చేశారంటే పరమాచార్య వారిని కనుక్కుందాం మనం, ఆయన ఆజ్ఞ మేరకు మనం ఈ దీక్ష ఏదైనా ఉంటే ప్రారంభిద్దామని అందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది అన్నమాట. అక్కడికి వెళ్తే ఆయన పరమాచార్య వారు వెంటనే, మంచి దీక్షరా నాయన, మీరు ఇది అర్జునుడు చేశాడు ఈ దీక్షని, భవానీ దీక్ష అనేది అమ్మవారికి ఉంది, ఇది ఎవరికి లేదు, అమ్మవారికి మాత్రం దీక్ష అనేది ఉంది. ద్వాపర యుగంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినటువంటిదే భవానీ దీక్ష అనేది ఉంది. కాబట్టి ఆ భవానీ దీక్షను మీరు పెట్టుకోవచ్చు, చక్కగా భవానీ అని అమ్మవారిని పెట్టుకోండి, ఒక మండలం పెట్టుకోండి దీక్ష అని చెప్పి కార్తీక పౌర్ణమి 1980 కార్తీక పౌర్ణమి రోజున ఈ భవానీ దీక్షను ప్రారంభం చేశాం. మేము 11 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం అప్పుడు 80లో. ఆ సంవత్సరం 500 మంది 600 మంది తీసుకున్నారు దీక్ష, భవానీ దీక్ష తీసుకొని అమ్మవారికి జ్యోతి ఊరేగింపులు రామనామ క్షేత్రం ఉంది ఇక్కడ సత్యనారాయణపురంలో. అక్కడి నుంచి జ్యోతులు ఊరేగింపు పెడదామని చెప్పి అనుకుని జ్యోతులు తీసుకొచ్చి ఊరేగింపుగా అమ్మవారిని తీసుకొచ్చి, అలాగే గిరి ప్రదక్షిణ పెట్టాము. ఫస్ట్ అమ్మవారి కొండ ఎంతవరకు అయితే ఉంటుందో ఆ మొత్తం గిరి ప్రదక్షిణ చేసాం. గిరి ప్రదక్షిణ చేసి అమ్మవారికి ఆ భవానీ బంధం, వాళ్ళేమో ఇరుముడి అంటారు, అమ్మవారిని భవానీ బంధం అంటారు దాన్ని. ఈ 40 రోజులు దీక్ష చేసి ఆ సంవత్సరం ఆ చీకటి కోనేరు పైనే ఒక మండపం ఉంది. ఆ మండపంలో మొట్టమొదటిసారి యాగం చేసాం. అక్కడ అమ్మవారికి చండీ యాగం చేసి శతచండీ యాగం, ఈ భవానీ దీక్ష విరమణ చేసాం. అలాగా ఆ భవానీ దీక్షను తీసుకురావడం జరిగింది. ఆ భవానీ దీక్షను తీసుకొచ్చిన తర్వాత ధ్యానాల్లో బాగా విపరీతమైనటువంటి ఆదరణ వచ్చి
అప్పటి నుంచి దీక్షలు ఎక్కువ మంది తీసుకోవటం, అలాగే ఈ రోజున దాదాపు 1 కోటి మంది దాకా ఆ దీక్షలో ఉన్నారు ఇప్పుడు. మొత్తం చూసుకుంటే మొన్న కూడా 20 లక్షల మంది పైన వచ్చారు ఇక్కడికి. అది కాకుండా మొత్తం భారతదేశం మొత్తం చూసుకుంటే 1 కోటి మంది పైనే ఉంటారు. అటువంటి విశేషమైన శక్తి కలిగినటువంటి అమ్మవారు ఈ దుర్గా అమ్మవారు.